మెహర్ బాబాకి జై. మనం గత కొన్ని రోజులుగా ద జాయ్స్ పాత్ అనే పుస్తకాన్ని బాబా కృపా కటాక్షంతో చదువుకుంటూ ఉన్నాము. మణి చిన్ననాటి సంగతులన్నీ కూడా చాలా వివరంగా పొందుపరచబడ్డాయి దీంట్లో. దైవీ మానవుడైనటువంటి మెహర్ బాబాకు అనుంగు సోదరి అయినటువంటి మణి అంటే బాబాతో కలిసినటువంటి ఆమె జీవితాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. అది 1931వ సంవత్సరం. షెరియార్జీకి ఆరోగ్యం బాగోలేదు. అందువలన పూనాలోనే ఉంటున్నారు. మణి, షిరీన్ పూనాలో ఉన్న సమయంలో బెహరంకు పెరీన్తో వివాహం నిర్ణయమవుతుంది. ఆమె అమ్మమ్మ షెరియార్జీకి సోదరి వరుస అవుతుందట. అందువలన షెరియార్జీ ఆమెను స్వయంగా ఎన్నుకున్నటువంటి, అంటే తన కోడలుగా ఎన్నుకున్నాడు షెరియార్జీ. నిజానికి ఆమె చిన్ననాటి నుండి సవితి తల్లి ఎంతగా హింసించిందో షెరియార్జీకి తెలుసు. దయార్ద్ర హృదయుడైనటువంటి ఆయన తన కోడలిగా చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. నిజానికి పిల్లలందరూ కూడా బాబా దగ్గరే ఉన్నారు. బెహరం, ఆది, జాల్ వీళ్ళందరూ కూడా బాబాతోటే ఉండిపోయారు. కానీ బాబా ప్రణాళిక ఎలా ఉంటుందో మనకి అర్థం కాదు. ఎప్పుడైతే మణిని తన దగ్గరికి పిలిపించుకుందాం అనుకున్నారో, మరి తండ్రి బలహీనుడుగా అలాగే వృద్ధాప్యంతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ కుటుంబానికి ఆసరా ఉండాలి అని బాబా నిర్ణయించుకుని బెహరంని వివాహం చేసుకో అంటారు. బాబాకు విధేయుడుగా ఉన్నటువంటి బెహరం ఒప్పుకుంటాడు. నిజానికి బాబాకు విధేయత చూపించడానికే ఆయన వివాహానికి ఒప్పుకోవడం జరిగింది. అందువలన షెరియార్జీ ఉండగానే ఈ అమ్మాయిని ఎన్నుకుంటాడు ఆయన. బాబా సమ్మతితో 1932వ సంవత్సరంలో పెరీన్తో నిశ్చితార్థం జరిగింది. బొంబాయిలోనే బాబా ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు స్వయంగా. ఆ కాబోయే దంపతుల చేతి బ్రేళ్లకు ఉంగరాలు కూడా బాబా తొడిగారు. షెరియార్జీ, షిరీన్, మణి వీళ్ళందరూ పూనాలో ఉండిపోయారు. ఈ నిశ్చితార్థం జరగగానే పెరీన్ బెహరంతో కలిసి పూనా వచ్చి వీళ్ళందరినీ కూడా కలిసింది ఆ పాప. మణికి ఆమెకు 6 నెలల తేడా మాత్రమే ఉంది. ఇద్దరు ఎంతో ప్రేమగా, స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండేవారు. జీవితాంతం వాళ్ళిద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. పెరీన్ బాబాను ఆరాధించేది, బెహరంతో కలిసి బాబా యొక్క ప్రత్యక్ష ఆదేశాలను అనుసరించి జీవితాంతం జీవించింది. ఆ సమయంలో అంటే షెరియార్జీ మరణం సంభవిస్తుంది. ఆ సమయంలో బాబా అలాగే మిగిలిన సోదరులు బయట దేశాల్లో ఉన్నారు. ఆ బాబా మెహరాబాద్ వచ్చిన తర్వాత మణి, షిరీన్ ఇద్దరు మెహరాబాద్ పెడతారు. షెరియార్జీ మరణం ఒక పెద్ద విఘాతం ఆ కుటుంబానికి. ఎంతో దయార్ద్ర హృదయుడైనటువంటి ఆయన తమను విడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆ సమయంలో బాబా మణిని తన ఆశ్రమంలో చేర్చుకోవాలి.
కాబట్టి ముందే ఆయన ఉండగానే ఈ బెహ్రం యొక్క వివాహం నిర్ణయమవుతుంది. 1932 ఆగస్టులో బాబా నుండి మణికి ఆశ్రమంలో వచ్చి చేరవలసిందిగా ఉత్తరం వస్తుంది. అది గొప్ప ఆహ్వానం. నిజానికి ఆమె చిన్నతనం నుండి ఉవ్విళ్ళూరుతోంది. ఎప్పుడెప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోదామా? బాబా ఆశ్రమంలో ఉండిపోదామా? అనే అంటే నిజమైనటువంటి నన్‌గా తయారవుతాను నేను అని కూడా ఆమె చిన్నతనంలోనే నిర్ణయం చేసుకుంది. నిజానికి అంతవరకు ఎంతో ఆత్రంగా బాబా నుండి ఎప్పుడు ఆయన అనుమతిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి మణికి ఇప్పుడు నిజంగా ఆనందమే. కానీ చిన్నతనం నుండి పెరిగి తల్లి దగ్గరే ఉన్నటువంటి ఆమెకు ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది. అది చాలా కష్టం. తల్లిని వదిలి వెళ్ళిపోవడం అంటే. ఆ రోజుల్లో చిన్నతనాల్లోనే వివాహం చేసేవాళ్ళు. తెలిసి తెలియని వయసులోనే అత్తవారింటికి వెళ్ళిపోయినప్పుడు తల్లి దగ్గర ఉండడం చాలా తక్కువ సమయమే ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి అంత విపరీతమైనటువంటి బాధకు లోనయ్యేవారు కాదేమో! కానీ ఈమె ఒక్కసారిగా 13 సంవత్సరాలు తల్లితో జీవించి బాబా దగ్గరకు వెళ్ళాలని ఎంతో ఆత్రంగా ఉన్నప్పటికీ, ఆ సమయం వచ్చేసరికి తల్లిని వదిలి ఎలా వెళ్ళాలి అనే సమస్య ఆమెకు ఎదురైంది. అంతేకాకుండా బాబా ఆమెకు నీ తల్లి నిన్ను వెళ్ళడానికి ఇష్టపడేలా చెయ్యి అన్నారు. అంటే ఆమె బాధపడుతూ నిన్ను పంపించకూడదు. ఇష్టపడి నిన్ను పంపించాలి అనే భావాన్ని బాబా తన ఉత్తరంలో సూచించారు. తల్లిని ప్రేమిస్తున్నటువంటి ఒక కూతురు అలా చెయ్యడం తమాషా కాదు. ఎలా ఇష్టపడుతుంది ఒక తల్లి తన కూతుర్ని ఒక ఆశ్రమాన్ని అంత చిన్న వయసులో ఆశ్రమానికి పంపించడం ఏ తల్లి ఇష్టపడదు. కానీ ఈ తల్లి ఇష్టపడేలా చెయ్యమని బాబా సూచించారు. అయితే షిరీన్ తన కూతురైనటువంటి మణిని ద్వేషించాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైందో మనం గమనించవచ్చు. నిజానికి బాబా దగ్గరకు వెళ్ళడానికి మణి ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధమైపోయింది. తర్వాత ఆమె ఎలాగ ప్రవర్తించేదో ఇక్కడ తానే వివరిస్తోంది. తల్లి చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పసాగింది. కాదు, లేదు, అవును, అవునంటే కాదని, కాదంటే అవునని ఇలా ఆమెను సతాయించడం మొదలుపెట్టింది. చిన్నతనంలో చిలిపి చేష్టలతో తల్లిని సతాయించడం వేరు. ఇక్కడ ఆమె తనను ద్వేషించాలనే ఉద్దేశంతో ఇలా ప్రవర్తించడం చాలా వేరు. ఎంతో వ్యతిరేకించేది. లేకపోతే తెలివైన సమాధానం చెప్పేది. అలా కాకపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోయేది. అలా తన తల్లి పట్ల తన ప్రవర్తనకు తానే ఎంతో బాధపడేది మణి. తన గదిలోకి వెళ్ళి భోరుమని ఏడుస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు, వారాలు, నెలలు తల్లిని బాధించింది. చివరకు నిరాశతో, నిస్పృహతో షిరీన్‌మాయి విసిగిపోయి వెళ్ళిపో. మెరోబ్ దగ్గరకు నువ్వు వెళ్ళు. అక్కడే ఉండు. నువ్వు నా దగ్గర ఉండనక్కరలేదు అని ఆమె నోటి వెంటే వచ్చేలా చేసింది మణి. అలా మణికి స్వేచ్ఛనిచ్చింది. బాబా మరొక విధంగా కూడా షిరీన్‌కి అంటే తల్లికి ఒక చిన్న సహాయం చేశారట. ప్రతి తల్లిలాగే షిరీన్ కూడా చిన్నారి మణికి వివాహం చేద్దాము అని మనసులో అనుకుంది. నిజానికి ఆమె పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా కనిపిస్తుంది. పిల్లలందరూ కూడా ఆమెను పక్కన పెట్టి బాబా దగ్గరకు వెళ్ళిపోయిన వాళ్ళే. చిన్నతనంలో బాబాకు వివాహం చేయాలనుకుంది. కుదరలేదు. ఆయన దేవుడై కూర్చున్నాడు. అలాగే తన
మగపిల్లలందరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళిపోవడంతో ఏమాత్రము ఎవరి మీద ఆశ పెట్టుకోలేదామె. ఇంకా మణి కూడా ఇప్పుడు వెళ్ళిపోయే పరిస్థితి ఎదురైంది. మణికి వివాహం చేద్దామని మనసులో అనుకున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని గ్రహించి మణి తాను వివాహం చేసుకోను అని ఖచ్చితంగా తల్లికి చెప్పేసింది. బాబా దగ్గర మెహరా, నాజా, ఖుర్షెద్ వీళ్ళందరూ ఎలా జీవిస్తున్నారో నేను కూడా అలాగే జీవిస్తాను అని ఖరాఖండిగా తల్లికి చెప్పేసింది. కానీ ఎలాగైనా వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఆమె మనసులో ఉంటుంది కదా ఏ తల్లికైనా. కానీ ఆ సమయంలో ఒక విషయం జరిగింది. అదేమిటి అంటే మణి చర్మం మీద మచ్చలు రాసాగాయి. తెల్లని చిన్న చిన్న మచ్చలు కనిపించసాగాయి. ఇంకా నిజానికి ఆ రోజుల్లో చిన్నపిల్లలకి వివాహం చేసినప్పటికీ కూడా ఇలాంటివి దాగేవి కావు. కాబట్టి వివాహం జరగడం చాలా కష్టమైపోతుందేమో అనే భావన కూడా తల్లి అయినటువంటి షిరీన్‌కి వచ్చింది. అది కూడా ఆమె మణిని బాబా ఆశ్రమానికి పంపించడంలో దోహదపడింది. దానికి ఆమె సమ్మతించేలా చేసింది. అది కూడా ఒక కారణము అని ఇక్కడ చెప్తోంది మణి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు షిరీన్ మాయి తన హృదయంలో ఆమెను అంగీకరింపచేసింది అన్నట్లుగా తల్లి ఆశీర్వాదంతో బాబా ఆశ్రమానికి వచ్చేసింది. నిజానికి బాబా ఎంత ప్రణాళికాబద్ధంగా మణిని తీసుకొచ్చారో మనకు అర్థమైంది కదా. కొత్త కోడలు, అలాగే ఇద్దరు పిల్లలు, కొడుకులు ఇంట్లో ఉండడంతో షిరీన్ మాయి కొంత స్థిమితపడింది అని చెప్పుకోవచ్చు. మణిని సులభంగా వెళ్ళనిచ్చేలా చేసింది ఈ కుటుంబ పరిస్థితి కూడా. బాబా నుండి వచ్చినటువంటి ఉత్తరంతో సహా ఆమె బయలుదేరింది. అది బాబా ఎవరి చేతో చెప్పి వ్రాయించారు, స్వయంగా సంతకం మాత్రం చేశారు. అది 1932వ సంవత్సరం బాబా దగ్గరకు వచ్చేసింది. ఆమె తన జీవితంలో బాబా నుండి అందుకున్నటువంటి ఉత్తరాలలో అతి ప్రధానమైనటువంటి ఉత్తరం అది. ఆ ఉత్తరంలో ఏమనుంది అంటే, ప్రియమైన మణి, నీవు మెహ్రా, నాజాల వలె ఇక్కడ ఉంటూ స్వచ్ఛమైన జీవితం గడుపుతూ నేనిచ్చే ఆదేశాలను పాటిస్తే నేను చాలా సంతోషిస్తాను. అలాగే అమ్మ తనకు నిన్ను దూరంగా వెళ్ళడానికి అభ్యంతరం చెప్పవచ్చు. కానీ గుర్తుంచుకో, అమ్మ నుండి ఒక్కసారి స్వేచ్ఛ లభించిన వెంటనే మెహరాతో కలిసి ఇక్కడ ఉండాలి. నా ఆదేశాలను అనుసరించి ఇక్కడ జీవించాలి. నీవు నాకెంత ప్రియమైన దానివో, నా ప్రియమైన సోదరిని నేనెంతగా ప్రేమిస్తానో నీకు తెలుసు. నన్ను నిరంతరం స్మరిస్తూ, నా గురించి ఆలోచిస్తూ, నా ఇచ్ఛను, అభీష్టాన్ని, ఆదేశాలను గుర్తుంచుకోవాలి అంటూ ఎంఎస్ ఇరానీ బాబా సంతకం చేసినటువంటి ఈ ఉత్తరం. ఈ ఉత్తరాన్ని అతి ప్రధానమైన దానిగా తన దగ్గర ఉంచుకునేది. టు బీ విత్ యూ ఆల్వేస్, నీతోనే ఎల్లప్పుడూ. 1932 సంవత్సరంలో ఆమె 14వ జన్మదినానికి ఒక నెల ముందు గాఢమైన తపన, ఏకైక ఆశయం మణి చిన్న జీవితంలో నెరవేరబోతోంది. ఆమె బాబాతో కలిసి జీవించబోతోంది. తన దుస్తులు సర్దుకోవడం ఒక్కటే మిగిలింది. బాబా ఆమెకు ముందరే చెప్పారు, నీ దుస్తులు మాత్రమే తెచ్చుకోవాలి అని. అందువలన ఆమె తన పాదాల వరకు వదులుగా ఉండే ప్యాంట్లు,
కాటన్ టాప్స్ సర్దుకుంది. తనకున్న మంచి దుస్తులు, ఆ రోజుల్లో చాలా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు దుస్తుల విషయంలో. అలాగే సేకరించినటువంటి ఆమె మ్యాగజైన్లు, రెండో మూడో బొమ్మలు, అగ్గిపెట్టెలతో ఆమె తయారు చేసినటువంటి అనేక వస్తువులు, ఇవన్నీ తన సరంజామా. కానీ బాబా ఆదేశం ఏమిటి? కేవలం నీ దుస్తులు మాత్రమే తెచ్చుకోవాలి అని. తన ట్రంక్ పెట్టెలో ఇవన్నీ సర్దుకుంది. కానీ ఆ చిన్నతనము, ఎంతో ఇష్టమైనటువంటి ఆట ఆడేటటువంటి ఆట వస్తువు ఒకటి తన పెట్టెలో సర్దుకోకుండా ఉండలేకపోయింది. అందువలన దాన్ని తన దుస్తులు అడుగున భద్రపరిచింది. ఆమె తన పుస్తకంలో రాసుకుంటుంది, పాపం అది నన్ను విడిచి ఉండలేక బాధపడుతుంది. నేను దాన్ని వదిలిపెట్టేస్తే నా కోసం బెంగ పెట్టుకుంటుంది అని వ్రాసి, అది అతి అప్రధానమైనటువంటి విషయం, చిన్న వస్తువు. నేను బాబా బట్టలు తప్ప ఏమీ తెచ్చుకోవద్దు అంటే అంత చిన్న స్కిప్పింగ్ రోపు తెచ్చుకోవద్దు అని అర్థం కాదు కదా అని నేను నా పెట్టెలో పెట్టేసుకున్నాను అని తన పుస్తకంలో రాసుకుంది. ఆమె శాశ్వతంగా బాబాతో ఉండేందుకు నాసిక్ వెళ్ళింది. తనతో తెచ్చుకున్న చిన్న ఆ ఆట వస్తువు గురించి ఎవ్వరితోటి ఆ ప్రస్తావన రాలేదు. బాబా కూడా అడగలేదు. కానీ తర్వాత బాబా ఎంత అందంగా, ఎంత సౌమ్యంగా ఆమె దాచుకున్నటువంటి ఆ చిన్న రహస్యాన్ని బహిర్గతం చేశారో తన వివరిస్తోంది. మణి నాసిక్ వెళ్ళిన వెంటనే కొంతమంది పిల్లలు కూడా సెలవు రోజు కాబట్టి బాబా దగ్గరికి రావడం జరిగింది. బాబా వారందరినీ కూర్చోపెడతారు. పిల్లలంటే బాబాకు చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. తన దగ్గరికి ఎప్పుడు పిల్లలు వచ్చినా వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడటము, ఇదంతా కూడా మౌనంలోనే చేసేవారు. స్కూల్లో వాళ్ళందరూ కూడా ఎలా చదువుతారు, ఎలాంటి మార్కులు వస్తాయి, వీటితో పాటు ఎలాంటి ఆటలు ఆడతారు అని కూడా అడగడం ప్రారంభించారు. ఆ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆటల గురించి అడిగితే ఎవరైనా చక్కగా ఆనందంగా చెప్తూ ఉంటారు. ఉన్నవి లేనివి కూడా చెప్పేస్తూ ఉంటారు. మేము ఇలా ఆడతాము, అలా ఆడతాము అంటూ. అలాగే పిల్లలు కూడా స్వేచ్ఛగా బాబాతో తమ ఆటల్ని పంచుకుంటున్నారు. హాకీ ఆడతాం బాబా, క్రికెట్ ఆడతాం బాబా, అలాగే ఈత కూడా మాకు నేర్పిస్తారు, బ్యాడ్మింటన్ ఆడతాము. ఇలా తాము ఆడే ఆటలన్నీ కూడా బాబాతో చెప్పుకోవడం ప్రారంభించారు. మణి ఈ మాటలన్నీ విని, అయ్యో నా స్కూల్లో ఇవేమీ ఆడించరే, బాబాకు ఏ విషయం చెప్పాలి, ఎలా తన ఆటల గురించి బాబా దగ్గరికి చెప్పాలి అంటే అందరూ కూడా అక్కడ కాంపిటీషన్. బాబాతో అందరి విషయాలు అక్కడ పిల్లలందరూ కూడా చెప్తూ ఉంటే తాను కూడా తన ఆటల గురించి కూడా బాబాతో చెప్పాలి కదా అనే ఉత్సాహంతో బాబాతో అంటుంది, బాబా కాన్వెంట్లో మాకు హాకీ ఉండదు, క్రికెట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఒక ఆట మాత్రం మా చేత ఆడిస్తారు. అదే తాడుతో ఆడే ఆట. ఎన్నో ఆటలుంటాయి తాడుతో కూడా. అలాగే నేను కూడా చాలా బాగా ఆడుతూ ఉంటాను అంది. బాబా ఆశ్చర్యంగా తన చెల్లెలు ఎంత ప్రతిభావంతురాలో అన్నట్లుగా ఆసక్తికరంగా ఆమె వైపు చూశారు. ఆమె తన కాన్వెంట్లో తాడుతో చేయగలిగినటువంటి అన్ని రకాల ఆటలను గురించి వివరించసాగింది. చాలా చాలా ఆసక్తి కలిగించే తన ఆటల జాబితాను విప్పసాగింది. వెనుక వైపు నుండి ఆడతాము, అలాగే అడ్డంగా ఆడతాము, రెండు వైపుల నుండి ఆడుతూ ఉంటాము. ఇలా ఎంతో గర్వంగా బాబాతో చెప్పసాగింది. బాబా కూడా చాలా గర్వంగా తన తెలివైనటువంటి చెల్లెలు యొక్క ప్రతిభను మెచ్చుకుంటున్నట్లుగా ఆమె వైపు చూశారు. ఆమె మరింత పొంగిపోయింది. ఉత్సాహంతో
ఆమె ఏం మాట్లాడుతోందో తెలియటం లేదు. కావాలంటే ఇప్పుడే మీకు ఆట ఆడి చూపిస్తాను బాబా అనేసింది. నిజానికి హాకీ ఇవన్నీ క్రికెట్ ఇవన్నీ గ్రౌండ్ ఉంటే తప్ప ఎవరు చూపించలేరు. ఈ చిన్న ఆట వస్తువుతో ఎక్కడైనా ఆడేయొచ్చు. కాబట్టి బాబా కావాలంటే ఇప్పుడే నేను ఆడేస్తాను అని చెప్పింది. బాబా నిరాశగా చూస్తూ ఎలా చూపించగలవు మణి? నీకు తాడు లేదు కదా నీ దగ్గర అన్నారు. మణి ఉంది నా దగ్గర అని వెంటనే అలవోకగా చెప్పేసింది. అప్రయత్నంగా ఆమె నోటి వెంట ఆ మాట వచ్చింది. నాలుక కరుచుకుంది. ఆమె తన ఉచ్చులో తానే పడిపోయింది. బాబా ఆమె దగ్గరకు పిలిచారు. ప్రేమగా చూస్తూ నన్ను ప్రేమిస్తున్నావా అంటూ సైగ చేశారు. అవును బాబా అంటే ఎంతగా ప్రేమిస్తున్నావు అడిగారు. అన్నిటికంటే మిన్నగా అంది. నా కొరకు ఏదైనా చేస్తావా అని అడిగారు. అలాగే చేస్తాను బాబా అని వెంటనే ఒప్పేసుకుంది. ఒకవేళ నేను ఆ తాడుని ఎప్పటికీ దూరంగా పారేయమంటే ఏం చేస్తావు అన్నారు. అలాగే బాబా తప్పకుండా అలాగే దూరంగా పారేస్తాను అంది. సరే అయితే అలా చేసే అన్నారు ఎంతో సులువుగా. మణి కూడా అలాగే చేసేసింది. ఆ ఆవరణ చివరకు వెళ్ళి తనకెంతో ప్రియమైనటువంటి వస్తువైనటువంటి ఆ తాడుని సాధ్యమైనంత దూరంగా విసిరేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. ఈ సంఘటన గురించి చెప్తూ అంటూ ఉండేది. బాబా మనకు నచ్చిన వస్తువుని తీసివేసినప్పుడు అది మనకు మన మార్గంలో అడ్డు వచ్చేది అని అర్థం చేసుకోవాలి. అది మనకు ఏమాత్రము సహాయపడదు అని కూడా అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా ఎంతో సున్నితంగా ఆ విషయాన్ని మన నుండి దూరం చేస్తారు. మనం దేని గురించైనా ఆలోచించవచ్చు. లేదా ఏదైనా అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఇంత చిన్న విషయం కదా అని మనము అనుకోవచ్చు. కానీ బాబా దగ్గర ఏదీ చిన్నది కాదు అనేది. అలా ఆమె కొత్త జీవితం సరైనటువంటి పాఠంతో ప్రారంభమైంది అని చెప్పచ్చు. బాబా నుండి ఏ ఏ ఉత్తరువు అంటే ఏ ఆజ్ఞ కూడా అప్రధానమైనది కాదు. ముఖ్యమైనదే. అన్నీ కూడా అతి చిన్న సైగ కూడా ముఖ్యమైనదే. చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన ఆదేశాలు ఎప్పుడూ ప్రధానమైనవే అంటూ చెప్తూ ఉండేది. అలాగే బాబాతో ఎటువంటి రాజీ ఉండదు. సర్వసమర్పణ అవ్వాలి అనుకుంటే సర్వము ఆయనకు సమర్పించాలి. ఇది చిన్నదే కదా, ఇది పెద్దదే కదా అని మనము దాంట్లో వ్యత్యాసం చూపించవలసిన పని లేదు. అన్నీ కూడా ప్రధానమైనవే అని బాబా ఆమెకు చెప్పినటువంటి పాఠం అందరికీ ఆమోదయోగ్యం. ఇంటు ద ఫైర్ నెక్స్ట్ హెడ్డింగ్ అంటే అగ్నిలో ప్రవేశించడం, అగ్నిలో అడుగు పెట్టడం. మణి నాసికాశ్రమానికి శాశ్వతంగా వచ్చి చేరడం గురించి సాధారణంగా ఆమె వివరించేది. ఏమిటి అంటే అది మెహరాబాద్ వచ్చి చేరడము, అందులో బాబాతో ఉండడానికి రావడము, ఇది అగ్నిలో అడుగు పెట్టడమే అని స్పష్టంగా చెప్పేది. రుస్తుం పల్హాతి కూడా ఈ విషయాన్ని వ్రాస్తూ మణి దగ్గర పర్మిషన్ అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె ఎందుకు ఇక్కడికి రావడము, ఇది సామాన్యమైనటువంటి ప్రదేశం కాదు, ఇక్కడ ఉండాలి అంటే అగ్నిలో అడుగు పెట్టడంతో సమానము అని హెచ్చరిస్తూ ఉండేదట. అలా ఆమె అందరికీ చెప్తూ ఉండేది. పర్వాలేదులే, ఇప్పుడిప్పుడే ఆశ్రమంలోకి వచ్చింది కదా, నెమ్మదిగా ఆమె నేర్చుకుంటుంది అని బాబా ఊరుకునేవారు కాదు. వెంటనే అంటే క్రమంగా ఎప్పుడో మార్పు వస్తుంది, చిన్నపిల్ల కదా అని సహించేవారు కాదు. అలా నెమ్మదిగా మార్పు రావడం కానీ, క్రమంగా సర్దుకుంటుందిలే అని అనుకోవడం కానీ ఉండదు. నిజానికి మణి చిన్ననాటి నుండి ఈ ఆశ్రమానికి బాబా దగ్గరికి వస్తూ ఉండేది, వెడుతూ ఉండేది. చాలా రోజులు ఆశ్రమంలో కూడా గడిపేది.
అలాగే అక్కడ ఉన్నటువంటి మెహరా, నాజా, మణి, అది ఖుర్షిద్ వీళ్ళందరితో నిరాడంబరమైనటువంటి జీవితమే గడిపేది. కఠినమైనటువంటి జీవితమే గుర్తుంది ఆమెకు. అన్ని విధాలుగా ఆమె గారాబు కూతురైనటువంటి షిరీన్‌తో వచ్చేది. అలాగే బాబా కూడా గారాబం చేసేవారు, ముద్దు పెట్టుకునేవారు, ఒళ్ళో కూర్చోపెట్టుకునేవారు. ఎంతో గారాబంగా చూసేవారు. అందరికీ ఇష్టమైనదిగా ఉండేది ఆమె. తరచూ వస్తూ వెళ్ళిపోతూ ఉండేది. కొంతకాలము ఆమెను అందరూ కూడా చాలా చిన్న పిల్లగా, అందరికీ ఇష్టమైన దానిగా ప్రవర్తిస్తూ ఉండేది. అందరూ కూడా అలాగే ప్రవర్తించేవారు. కానీ ఒక్కసారి బాబా దగ్గరకు రావడం, అంటే ఆశ్రమంలో శాశ్వతంగా జీవించడానికి ఇక్కడికి రావడంతో ఆమెలో చాలా మార్పు అక్కడ గమనించింది. ఆ పరిస్థితుల్లోనే మార్పు వచ్చేసిందిట. అంతకుముందు వస్తూ బాబాతో గడిపిన స్వేచ్ఛతో కూడినటువంటి సెలవు దినాలకి ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది అని ఆమె గ్రహించింది. కొత్త రకమైన జీవితం, అనుబంధాలన్నీ విడిచిపెట్టేయాలి. తనను తాను పోగొట్టుకునే జీవితం. చూడండి, అక్కడ నివసించడానికి వెళ్ళినటువంటి ఆ మండలి వారి జీవితాలు తనను తాను పోగొట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి జీవితం గడిపేవారు వాళ్ళందరూ కూడా. మీకు అంటే ఏమిటి? తనను తాను పోగొట్టుకోవడం అంటే ఏమిటో ఇక్కడ మణి వివరిస్తోంది. అంటే ఏమిటి అంటే, నచ్చినటువంటి పని మనం సాధారణంగా నచ్చినటువంటి పని చేయడానికి ఏమాత్రమూ ఆలోచించం. వెంటనే దాన్ని ప్రయత్నం ప్రారంభించేస్తాం. ఎందుకు? అది మనకి నచ్చినటువంటి విషయం కాబట్టి. ఇక్కడ ఆశ్రమంలో దానికి వ్యతిరేకం. నచ్చినటువంటి పని చేయకుండా ఉండడం. ఇష్టమైన దానిని చెయ్యకుండా ఉండడం అనే జీవితం అది. అలాగే నచ్చనటువంటి పనిని వెంటనే చేయడం. నచ్చకపోతే నిజంగా మనం మనసు నప్పించుకుని నెమ్మదిగా దాన్ని ప్రారంభిస్తాం తప్పదు అనుకున్నప్పుడు. కానీ అక్కడ జీవితం అంటే బాబాతో నివసించేటటువంటి ఆ జీవితంలో నచ్చనటువంటి పనిని వెంటనే చేయడము, నచ్చినటువంటి పనిని పూర్తిగా వదిలిపెట్టేయడం. ఇది అక్కడి జీవితం. ఆ జీవితం ఆమెకు వెంటనే ప్రారంభమైపోయింది. నెమ్మదిగా నేర్చుకుంటుంది అనేటటువంటి ప్రసక్తే లేదు. వెంటనే అక్కడికి ప్రవేశించిన వెంటనే ఆ జీవితం ప్రారంభమైంది మణికి. ఆమెకున్న బంధాలన్నీ కూడా తొలగించడం అనే ప్రక్రియ అది నెమ్మదిగా జరగలేదు. అద్భుతంగా వెంటనే జరిగిపోయింది. దాని గురించి ఆమెకు తెలియకుండానే జరిగిపోయింది. ఇక్కడ మణి చెప్తోంది, చూడండి, బాబా మన బలహీనతలను వాడుకుంటూ వాటిని శక్తిగా మార్చడానికి పనిచేస్తారు. బలహీనతల ద్వారా మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తారు. అందువలన వాటిని బాబాకు సమర్పించినప్పుడు అవి ఆశీర్వాదాలవుతాయి అంటోంది. అంటే బాబా ఎప్పుడు అన్నీ చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏమని మనం స్మరించుకుంటూ ఉంటాం, సర్వము ఆయనకు సమర్పించాలి అని. ఇలాంటి మణి జీవితం చూస్తుంటే ఏమిటి ఆ సర్వము? ఎంత చిన్నది, ఎంత అప్రధానమైనది అని మనం అనుకునేది కూడా బాబాకు సమర్పించాలని అర్థమవుతుంది. అలాగే ప్రతి విషయము, మన జీవితంలో ప్రతి విషయము ఆయనకు సమర్పించాలి. కనీసం బాబా చెప్తారు, నిద్రపోయేటప్పుడు నన్ను ధ్యానిస్తూ ఆ రోజు చేసినటువంటి మంచి చెడు అన్నీ కూడా నాకు సమర్పించండి అనేది బాబా ప్రేమికులకు ఇచ్చినటువంటి అభయం, ఆశీర్వచనం. అదంతా కూడా నిజానికి మనం హృదయపూర్వకంగా సమర్పిస్తే, అలా ప్రార్థిస్తే మన సంస్కారాలు నాశనం అవుతాయి అనడంలో సందేహం లేదు. అందువలన మన బలహీనతలు వదిలేయడము అంటే ఏమిటి అంటే, బాబాకు సమర్పించడం అంటే ఏమిటి అంటే ఇదే. సర్వము ఆయనకు సమర్పించినప్పుడు అవి మనకు ఆశీర్వాదాలవుతాయి. మన బలహీనతలను ఆయన శక్తివంతంగా మారుస్తారు. వాటిని మన నుండి తొలగించడంలో ఆయన పాత్ర
ప్రధానమైనది. మనకు తెలియకుండానే అవి మన నుండి తొలగిపోతాయి. అలాగే గతంలో మనం లార్డ్ మెహర్‌లో చదువుకుంటూ ఉంటాం. పర్దం, అలాగే డాన్ స్టీవెన్స్ వీళ్ళందరూ బాబా దగ్గరికి వచ్చి ఎందుకు ఇక్కడ బాబాతో ఉండిపోవాలని వాళ్ళ జీవితాంతం బాబాకు సమర్పించారు అంటే, ఇదే వాళ్ళల్లో ఉండేటటువంటి చిన్న చిన్న బలహీనతలు. వాళ్ళందరికీ కూడా విపరీతమైన కోపం ఉండేది. ఇక్కడ బాబాతో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే అవి నెమ్మదిగా, క్రమంగా తొలగిపోయాయి అనే భావన మళ్ళా వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళి ఏదైనా కోపం తెచ్చుకునే సందర్భంలో అవి నాకు కోపం రావటం లేదేమిటి అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయట. అలాగా బాబా పనిచేస్తారు. మరొక ఉదాహరణ చెప్తోంది. మణి తన జీవితంలో ఎలాంటి చిన్న చిన్న విషయాలు తాను పర్టిక్యులర్‌గా చెప్పే విషయాలు కూడా ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా మారిపోయిందో తన జీవితం చెప్తోంది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు అంటే తల్లి దగ్గర జీవించి ఉన్నప్పుడు, అక్కడ నివసించేటప్పుడు ఆహార విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేది. మనకి గుర్తుండే ఉంటుంది. కురుషద్ విషయం కూడా ఇలాగే ఉంది. బాబా ఆమె చిన్నతనంలో ఈ ఒక పదార్థం నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అది బహుశా పప్పు, అన్నంతో కలిపి ఉడికించినటువంటి పదార్థం. ఆమెకు అస్సలు నచ్చేది కాదు. ఏమైనా తోసి పారిపోయేది. కిటికీలోంచి విసిరేసేది. ఎవరికీ తెలియకుండా పడేసేది. అలాంటిది బాబా చెయ్యి పెట్టి తీసుకున్నటువంటి ఆ కిచిడి దాన్ని బాబా ప్రసాదంగా తినేది. ఎంతో ఇష్టంగా తినేది. అలా ఆ బలహీనత ఆమెలోంచి మారిపోయింది. అలాగే మణి కూడా చిన్నతనంలో తన తల్లి ఎంతో చక్కగా పాలకూరతో చేసినటువంటి పదార్థం అస్సలు ముట్టుకునేది కాదట. చాలా ఖచ్చితంగా ఉండేది ఆహార విషయంలో. బట్టల గురించి, మిగిలిన విషయాల గురించి పట్టించుకునేది కాదు కానీ, భోజనం మాత్రం ఆమెకు నచ్చినట్టు ఉండాలి. ఆ రోజుల్లో ముఖ్యంగా జొరాస్టర్ కుటుంబాల్లో ఎక్కువగా కూరగాయలతో చేసిన పదార్థాలు తినేవాళ్ళు కాదు. మాంసము, చేపలు, గుడ్లు ఇవే ఇష్టంగా తినేవారు. అలాగే పప్పు కూడా ఇష్టంగా తినేవారు. ఇంట్లో షెరియార్జీ, షిరీన్ ఎంతో బాగా వంట చేసేవారు. పాలకూరతో షిరీన్ చాలా బాగా వండేదట. కానీ మణి దాని వాసన కూడా చూసేది కాదు. పారిపోయేది. ప్లేటు దూరంగా విసిరికొట్టేది. నాకు మంచి భోజనం కావాలి అని ఖచ్చితంగా చెప్పేది. తల్లి ధన్సక్ అనే ఒక మంచి పదార్థం ఉండేది. అది మాత్రం తినేది కానీ మిగిలినది ఏదీ కూడా ముట్టుకునేది కాదు. ఆ సమయంలో ఆమె తల్లి నుండి తప్పించుకునేందుకు నాకు ఆకలిగా లేదమ్మా అని వెళ్ళిపోయేది. అప్పుడు తల్లి అడిగేది, సరే నువ్వు వెళ్ళి మెరోగుతో నివసించాలి అని అనుకుంటున్నావా? మరి అక్కడికి వెళ్తే ఏం చేస్తావు? అక్కడ మాంసం తినకూడదు, గుడ్లుండవు, ఏమి తింటావక్కడ అని అడిగేది. అప్పుడు మణి ఏం పర్వాలేదు. నేను కూడా మెహ్రా, నాజా, ఖుర్షిద్ వాళ్ళందరూ కూడా ఎలా తింటారో అలాగే తింటాను. పప్పు, అన్నం నాకు చాలా ఇష్టం అని చెప్పేది. అలా బాబా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బాబాతో నివసించడం ప్రారంభించిన తర్వాత చాలా సంవత్సరాల వరకు అందరూ అక్కడ శాకాహారమే తింటూ ఉండేవారు. మణి నిజానికి బలహీనత. మంచి ఆహారం తినాలనే ఒక బలహీనత ఆమెలో ఉంది. దానితోనే ఆమె అనుబంధం కూడా ఏర్పాటు చేసుకుంది. బాబా ఆమె బలహీనతతో ఎలా వ్యవహరించారో ఇక్కడ ఎంత సున్నితంగా వ్యవహరించారో, ఎంత అందంగా ఆ బలహీనతను పోగొట్టారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. బాబా మణి తన దగ్గరకు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. డాక్టర్ దగ్గరికి పంపించారు. డాక్టర్ ఎలా చెబితే
అలా ఖచ్చితంగా పాటించాలి అని కూడా బాబా సూచించారు. ఎందుకు అంటే మణి చర్మం రంగు మారడం పెద్ద సమస్యగా పరిణమించింది. అనేక మచ్చలు కూడా వచ్చేవి. ఆ డాక్టరు చూసి, అంటే ఏ డాక్టర్ దగ్గరికి పంపించారో మనకు తెలీదు గానీ, ఆ డాక్టరు చూసి, పరీక్షించి, ఈ ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఇది తగ్గిపోతుంది అని భరోసా ఇచ్చాడు. అందువలన అనేక ఆహార పదార్థాల పరిమితులు పెట్టేశాడు. షరతులు పెట్టాడు. కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ముట్టుకోకూడదు. కొన్ని మాత్రమే తినాలి. ఇలా మొదలుపెట్టి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆ డాక్టర్. ఆ లిస్ట్‌లో ఆమె పప్పు ఏమాత్రము తినకూడదు. బియ్యము, గోధుమలు తినొచ్చు. కానీ పప్పు తినకూడదు. ఉడికించిన పాలకూర పుష్కలంగా తీసుకోవాలి. ముఖ్యంగా అదే తినాలి అని కూడా సూచించాడు. నిజానికి ఇంట్లో చిన్నతనంలో షిరీన్ పాలకూరతో ఎంతో బాగా, అంటే దాంట్లో క్రీమ్ వేసి, దాంట్లో పోపు వేసి ఇవన్నీ ఎంతో చక్కగా కూర వండేది. కానీ ఇక్కడ కేవలం ఉడికించిన పాలకూర మాత్రమే తీసుకోవాలి. ఈ విషయం మణి బాబా ప్రేమికులకు చెప్పేటప్పుడు తన అసహ్యాన్ని, తనలో ఉండేటటువంటి ఆ పాలకూర పట్ల చిన్నతనంలో ఉండే అసహ్యాన్ని చాలా విచిత్రంగా వ్యక్తపరిచేదట. ఏమాత్రం కారం లేకుండా రుచి, పచి లేని పాలకూర ఉడికించి తింటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది వర్ణిస్తోంది ఆమె. ఆకుపచ్చ రంగు సముద్రంపై తేలియాడేటటువంటి నాచు మొక్కల్లా కనిపించేవి నాకు అని, ఆ ఉడికించిన పాలకూరను మాత్రమే తినాలి అనేటటువంటి ఆ డాక్టర్ సలహాను పాటించి వీళ్ళు, నాజా మొదలైనటువంటి వాళ్ళు ఆమెకు వండి పెట్టేవారు. ఆ వండి పెట్టినటువంటి ఆ పాలకూరను చూస్తే ఆమెకు ఎక్కడ లేని వెగటు వచ్చేది. కానీ అది బాబా ఆదేశం. డాక్టర్ చెప్పినట్లు తినాలి అనేది బాబా ఆదేశం కాబట్టి తప్పకుండా దాన్ని ఇష్టంగా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ తినడం ప్రారంభించింది మణి. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.